హాయ్ బిఎస్ఆర్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నిన్నే రీనీట్ 2026 ఏపీ నీట్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. ఇందులో అత్యంత గగుర్పుర్చి, ఇందులో అత్యంత లోతైన విశ్లేషణతో భయంకరమైనటువంటి నిజాలను మీ ముందు పెట్టబోతున్నాను. డియర్ పేరెంట్స్, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. జాగ్రత్తగా, నిశితంగా నా వాయిస్ ఓవర్ని, నా మాటల్ని వినండి. నిన్న విడుదల చేసినటువంటి నీట్ ఏపీ మెరిట్ లిస్ట్ చూస్తే మన ఏపీ విద్యార్థుల ప్రతిభ తగ్గిందా, వెనకబడిందా, బలహీన ప్రదర్శన జరిగిందా, లేదా బలమైన ప్రదర్శన జరిగిందా, దాని మీద విశ్లేషణ. ముఖ్యంగా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో భారతదేశం మొత్తం మీద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సీట్లు తీసుకుంటే ఆల్మోస్ట్ 64,000 ఉన్నాయి. Almost 64,000 government medical seats available in entire India. ఇందులో 15% ఆఫ్ ద కోటా, అంటే 15% సీట్లని ఆల్ ఇండియా పూల్లోకి ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా పూల్లోకి ఇవ్వడం జరిగింది అని అంటే అందులో అరౌండ్ 9,600 సీట్స్ నేషనల్ పూల్లోకి వెళ్ళింది. అంటే 9,600 మెడికల్ సీట్లు మనకి నేషనల్ పూల్. ఆ నేషనల్ పూల్లో ఉన్న 9,600 సీట్స్కి ఏ స్టేట్ వాళ్ళైనా ఎలిజిబుల్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకున్నటువంటి గవర్నమెంట్ మెడికల్ సీట్లు 3,415, 3,415. ఇందులో మనము నేషనల్ పూల్కి ఇచ్చినటువంటి సీట్ల సంఖ్య అరౌండ్ 512, 15% కోటా తీసుకుంటే మనము దేశానికి 512 మెడికల్ సీట్లు నేషనల్ పూల్ ద్వారా ఇచ్చేస్తున్నాం. వీఆర్ గివింగ్ 512 అబౌవ్ సీట్స్ టు నేషనల్ పూల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను మాట్లాడేది. మిగిలిన సీట్లు మాత్రమే 85% ఆఫ్ ద సీట్స్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎలిజిబుల్. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 85% ఆఫ్ ద సీట్స్కి, దేశంలో ఉన్నటువంటి 9,600 మెడికల్ సీట్లకి మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎలిజిబుల్. కానీ నిన్న మీరు మెరిట్ లిస్ట్ని అబ్జర్వ్ చేయండి. ఏ కాలేజీలు, ఏ కోచింగ్ సెంటర్లు పబ్లిష్ చేసినవి అసలు చూడొద్దు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ని మాత్రం అబ్జర్వ్ చేయండి. మీరు ఎన్టీఆర్ రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ని అబ్జర్వ్ చేయండి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. దయచేసి తల్లిదండ్రులారా, చాలా భయంకరమైనటువంటి నిజాలను బయటపెట్టబోతున్నాను. విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి 10లోపు ఒక విద్యార్థి కూడా లేరు. నా వేలు ఏంటో తర్వాత చెప్తాను, చెప్పిన తర్వాత. ఆంధ్రప్రదేశ్ నుంచి 10లోపు ఒక విద్యార్థి కూడా లేడు ఆల్ ఇండియా లెవెల్లో. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో బిలో 100లో తీసుకుంటే, బిలో 100లో కేవలం 3 విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓన్లీ 3 స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ బిలో 100లో తీసుకుంటే. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్ బిలో 1000 తీసుకుంటే కేవలం 50 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఓన్లీ 5%. బిలో 1000లో కేవలం మన విద్యార్థులు 50 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా బిలో 5,000 తీసుకుంటే మన ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో కేవలం 200 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అంటే 4%. అదేవిధంగా బిలో 10,000 తీసుకుంటే మన ఏపీ విద్యార్థులు కేవలం 490 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 490 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఆల్ ఇండియా లెవెల్లో
బిలో 100 తీసుకున్నా, బిలో 1000 తీసుకున్నా, బిలో 5000 తీసుకున్నా, బిలో 10,000 తీసుకున్నా, మన పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ 4 to 5% మాత్రమే ఉంది. మన విద్యార్థులు నేషనల్ పూల్లో ఉన్నటువంటి 9,600 మెడికల్ సీట్స్కి ఎలిజిబుల్. ఆల్ ఇండియా లెవెల్లో మన విద్యార్థుల యొక్క ప్రతిభ తగ్గిపోతే టాప్ మోస్ట్ మెడికల్ కాలేజీలు అయినటువంటి ఢిల్లీ ఎయిమ్స్లో కానీ, జిప్మర్ పాండిచేరిలో కానీ, బెనారస్ హిందూ యూనివర్సిటీస్లో కానీ, వారణాసి, వెల్లూరు మెడికల్ ఇన్స్టిట్యూట్లో కానీ, మద్రాస్ మెడికల్ కాలేజీల్లో కానీ, ఇట్లాంటి టాప్ మోస్ట్ మెడికల్ కాలేజీలో మన స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది. మన విద్యార్థులు కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 85% ఆఫ్ ద మెడికల్ సీట్స్కి మాత్రమే పోటీ పడడం జరుగుతుంది. ఈ ర్యాంకులు ఒక్క విద్యా సంస్థ నుంచి వచ్చినది కాదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ మొత్తం మీద అన్ని విద్యా సంస్థలను కలిపి ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినటువంటి ర్యాంకులు. అన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి, అన్ని విద్యా సంస్థల నుంచి మన విద్యార్థులు అది సొంతంగా చదివినా, కోచింగ్ తీసుకొని చదివినా, మన విద్యార్థుల యొక్క సంఖ్య టాప్ 10లో 0, బిలో 100లో 3, ఓన్లీ 3, బిలో 1000లో ఓన్లీ 50, బిలో 5000లో ఓన్లీ 200, బిలో 10,000లో ఓన్లీ 490. ఇది జాగ్రత్తగా గమనించండి. మన విద్యార్థులు చాలా గట్టి విద్యార్థులు, అద్భుతమైనటువంటి స్టూడెంట్స్, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులు. ఎక్కడో లోపం జరుగుతుంది, ఎక్కడో పట్టి కొట్టి మొద్దు కొట్టుడు వ్యవహారంలో ఉండడం వల్ల మన విద్యార్థుల యొక్క ప్రతిభ తగ్గిపోతుందేమోనని నా ఆవేదన. ఎక్కడ కాన్సెప్చువల్ బేస్డ్ టీచింగ్, ఎక్కడైతే సిబిఎస్ఈ బేస్డ్ టీచింగ్ గట్టిగా ఉంటుందో అక్కడ ర్యాంకులు పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ రాష్ట్రం వేరే రాష్ట్రాల్లో బిలో 100 నెంబర్ పెరిగిపోయి, బిలో 1000 నెంబర్ పెరిగిపోయి, బిలో 5,000, బిలో 10,000 పెరిగిపోతే ఆ రాష్ట్ర విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లు లబ్ధి పొందుతారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్లు వాళ్ళే తీసేసుకుంటారు. దీని గురించి ఇంకొంచెం ప్రాపర్ విశ్లేషణతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా వేరే రాష్ట్ర విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఉన్న మెడికల్ సీట్లతో పాటు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్లను ఎలా లబ్ధి పొందుతున్నారో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ బిఎస్ఆర్.